నమస్తే సార్. మేము జోగిపేట నుంచి వస్తున్నాము. జోగిపేట నుంచి. జోగిపేట రైట్. నుంచి. ఆ! బాబుకి సెరెబెల్లర్ పాలసీ ఉంది. ఓకే. అయితే ఫిజియోథెరపీ చేపిస్తే కవర్ అవుతారు అని చెప్పారు. రైట్. మేము ఇదే సహారా బ్రాంచ్ ఇంకొకటి ఇక్కడ హాస్టల్గడ్డకు ఉంది. ఓకే. అక్కడ థెరపీ చేపిస్తున్నాము. రైట్. 2 years అవుతుంది చేయించబట్టి. కొంచెం బెటర్ అయింది. ఫస్ట్ పట్టుకోకుండా నడిచేవాడు కాదు, సపోర్ట్ తోటి నడుస్తుండే. ఓకే. ఇప్పుడు సపోర్ట్ లేకుండా కొంచెం నడుస్తున్నాడు. రైట్. మేడం ఇక్కడ ట్రీట్మెంట్‌కి దీనికి సంబంధించి ఏమన్నా అమౌంట్ ట్రీట్మెంట్‌కి ఏమన్నా పైసలు తీసుకోవడం జరిగిందా? లేదు లేదు, ఫ్రీ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ రైట్. కాస్ట్ ట్రీట్మెంట్ కూడా. ట్రీట్మెంట్. రైట్. బిఫోర్ ఎప్పుడు వచ్చినారు మేడం? ఎప్పుడైనా ఫస్ట్ టైం ఇంతకుముందు ఒకసారి వచ్చినారు? లే వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అన్ని ట్రీట్మెంట్స్‌కి కూడా డాక్టర్స్ అవైలబుల్‌గా ఉంటున్నారా? అవైలబుల్గా ఉంటున్నారు, బాగానే ఉంది, బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా ట్రీట్మెంట్ కూడా అన్ని మెడిసిన్ కూడా తక్కువలో ఇస్తారనమాట. బయటికంటే ఇలా తక్కువలో తక్కువనే ఉంది. ఓకే. సో అంటే మెడిసిన్‌కి కాస్త అమౌంట్ తీసుకున్నాను, ట్రీట్మెంట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రైట్. ఎలా ఉంది మేడం ఇప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో వైద్యం అనేది అంత తక్కువలో దొరికేటువంటిది కాదు. అటువంటిది సహారా హాస్పిటల్ పేరుతో వీళ్ళు ఉచిత వైద్యాన్ని ప్రొవైడ్ చేయడం అనేది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? చాలా బెటర్. బయట ఇట్లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు, పైసలు పెట్టి చేసుకోలేక ఇంట్లోనే కూర్చోబెట్టి ఇంట్లోనే పడేస్తున్నారు. ఇక పిల్లల్ని చేయలేదు, పరిస్థితి లేదు డబ్బులు పెట్టి అంత. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే బెటరే కదా సార్. మా పిల్లలు బాగుపడాలని మాకు కూడా ఉంటుంది, కానీ పైసలు పోసుకోలేని పరిస్థితి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇక ఫ్రీ ఆఫ్ ఇక్కడ తెలిసింది, ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము రండి అంటే మేము వచ్చాము. బెటర్ అనిపించింది నాకు. ఇంకెవరికైనా ఉంటే కూడా చెప్తున్నా నేను ఇక్కడ రండి అనేది. సో అంతటి విధంగా ఇక్కడ డాక్టర్స్ రిసీవింగ్ కానీ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. సార్ చెప్పండి, సహారాకి ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు? మీకు వచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసి మీరు ఇక్కడికి వచ్చారో, సో మీరు ఆ సమస్యని కోల్పోయారంటారు హాస్పిటల్ పేరు మీద? మాకు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి మాకు. మేము సహారా నుంచి మేము స్పీచ్ థెరపీ గురించి తీసుకొస్తున్నాం. మా పాపకి బాబు పాప ఇద్దరికి తీసుకొస్తున్నాం. మాకు మంచిగా ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. మా సహాయం ఏదైనా కావాలంటే అది కూడా చేస్తున్నారు. మరి మిషన్లు, హెయిరింగ్ మిషన్లు అవి కూడా ఇస్తున్నారు. మా బాబు పాపకి ఇద్దరికి స్పీచ్ థెరపీ కూడా మంచిగా ఇస్తున్నారు. అక్కడ ఇద్దరు కూడా కొంచెం మాట్లాడుతున్నారు కూడా మా పాప. సో ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? మేము లోకల్ సంగారెడ్డి, మామూలుగా కల్వకుంట అని విలేజ్ ఉంది, అక్కడ నుంచి వచ్చాము. సో సహారా హాస్పిటల్ మీకు ఎలా పరిచయం? ఎందుకంటే ఎక్కడ లేనటువంటి విధంగా ఉచిత వైద్యం ఇవ్వడం అనేది అది నాట్ ఏ జోక్. సో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇట్లా వైద్యం ఏదైతే ఉందో చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఈ రోజు వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తున్నది అండి? వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు హాస్పిటల్లో? మాకు చాలా మంచిగా కనిపిస్తుంది అండి ఫెసిలిటీ. ఇది ఉచితంగా వీళ్ళు మాకు సహారా వాళ్ళు ఇస్తారు అని ఎలా తెలిసిందంటే, భవ్య మేడం అని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారు కదా, ఆమె తరపు నుంచి మాకు తెలిసిందండి. ఆమె మాకు ఎప్పుడెప్పుడు అవసరం పడిందో మాకు వాళ్ళు సహాయంగా నిలబడ్డారు భవ్య మేడం. ఓకే. మీకు ఏం చార్జెస్ తీసుకోరా? ఏం తీసుకోలేదండి, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. సో ఎలా ఉంది బ్రదర్, ఇప్పటికీ మీరు వచ్చిన ట్రీట్మెంట్ కి అనుకూలంగా స్పందిస్తున్నారు డాక్టర్లు? స్పందిస్తున్నారు అండి. కొంచెం మాట్లాడుతూ మా పాప ఇప్పుడు మంచిగా చదువుతుంది కూడా అక్కడ, మా ఇంట్లో మాట్లాడుతుంది కూడా మంచిగా. మిస్ మౌనికా, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్. నాకు అసలు సరిగా వినిపించకపోయేది, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు ఫస్ట్ చెకప్ చేయించుకున్న ప్రాబ్లం ఉందని చెప్పారు, కానీ మా దగ్గర అంత మనీ లేకుండా ఎలా చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ మళ్ళీ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ పెట్టి ఇంత మంచిగా మాకు మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఎలాంటి సిచ్యువేషన్లో సహాస్ర హాస్పిటల్ వాళ్ళు మాకు కాల్ చేసి ఎంత మంచి ట్రీట్మెంట్ మాకు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినారు? మీకు అసలు ఈ సహారా హాస్పిటల్ ఎలా తెలుసు? మాది మంతూరు సార్. మంతూరు హాస్పిటల్ ఎలా తెలుసండి మీకు? హాస్పిటల్ మా పాప చెవులు వినిపించని బాధపడబట్టింది. బాధపడితే ఊరికే ఏడుస్తుంటే మా అమ్మని తోలిచ్చిన ఒకసారి. తోలిస్తే సార్ దగ్గరకు వచ్చి హాస్పిటల్ వచ్చిర్రు. హాస్పిటల్ వస్తే వినబడతలేవని టెస్టులు చేసిర్రు. టెస్టులు చేసి మళ్ళీ పైసలు కావాలి, 70,000 కావాలి మిషన్ కని అన్నారంట. బయట హాస్పిటల్లో మాకు అంత డబ్బులు లేదు సార్, ఒక 12,000 ఇస్తాము ఇవ్వండి అన్న కానీ సార్ రాదు, అది 70,000 అయితే వస్తుంది, లాస్ట్ 50,000-60,000 అయితేనే వస్తుంది, లేకపోతే రాదని చెప్పిరంట. సరే మళ్ళీ ఆ సార్ పేరు ఏం తెలియదు. సారు మీకు ఫోన్ చేస్తానమ్మా, తిరిగి వస్తే క్యాంపులా
నీకు ఫోన్ చేస్తా అని చెప్పి ఆ సార్ ఫోన్ చేసిండు సహస్ర హాస్పిటల్ నుండి. సహారా హాస్పిటల్ నుంచి మీకు ఫోన్ ఫోన్ వచ్చింది. వచ్చింది Right. నిన్న 6 గంటలకు వచ్చింది. ఈ రోజు మా అమ్మను ముత్తంగి హాస్టల్ ఉంటది ఆ నుంచి తోలుకొని ఇక్కడికి వచ్చిన. సో వినికిడి యంత్రాన్ని మీ పాపకు ఇచ్చారు, ఆ, ఉచితంగానే ఇచ్చారు కదా. ఉచితంగానే ఇచ్చారు. ఆ. ఎలా ఉంది మీకు నిజంగా ప్రైవేట్ కు ధీటుగా హాస్పిటల్స్ మంచిగా సేవ చేస్తున్నాయి, ఎటువంటి పైసా తీసుకోకుండా? మంచిగా సేవ్ చేస్తారు సార్. సదాశివపేట నుంచి వస్తున్నాము. మా మన్మరాల్ని తీసుకొచ్చినాము. ఆమె ఇక్కడ సహారా వచ్చేస్తున్నాము. మాకు తెలిసింది ఇట్లా సహారాలో మంచిగా ఉంటుందని. మాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్ కానీ అక్కడ సహారా హాస్పిటల్ ఉన్నా మాకు మంచిగా అనిపిస్తుంది సార్. Right. అంటే ఏమైందమ్మా మీ మనవరాలకి ఏమైందని తీసుకొచ్చిన? నడవట్లేదు. నడవట్లేదు. ఇక్కడ వచ్చినాక స్పీచ్ థెరపీ చేస్తున్నాము, ఫిజియోథెరపీ 2 చేస్తున్నాము సార్. బిఫోర్ ఎక్కడ చూపించినారు? మేము అక్కడ మీ వేరే దగ్గర హాస్పిటల్ చూపించుకున్నారా? చూపించుకున్నాం, దగ్గర హాస్పిటల్ అని చూపించాం సార్. రైట్. సో ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ సహారాలో నిజంగా ఉచిత వైద్యం అంటూ ఉన్నారు, ఎటువంటి మంచిగా చార్జెస్ ఫీల్ చేయట్లేదు? మంచిగా ఉంది సార్. మంచిది, ఏం పైసలు తీసుకోవట్లేదు, తీసుకోవట్లేదు. ట్రీట్మెంట్ మంచిగా ట్రీట్మెంట్ మంచిగా ఉంది సార్. మన ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వీళ్ళు ఇక్కడే వ్యవహరిస్తున్నారు. బాగుంది సార్. ఇక్కడే బాగుంది. ఇంప్రూవ్మెంట్ ఉంది మా మన్మరాలకి.